ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం నుండి ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, 7 నుంచి 10 అధ్యాయాల వరకు క్రీస్తు మన ప్రధాన యాజకుడు. క్రీస్తు పరిచర్య పాత నిబంధన యాజక పరిచర్య కన్నా ఎంతో అపురూపమైనది, శ్రేష్టమైనది అంటూ వివరిస్తూ ఉన్నారు. హీబ్రూ క్రైస్తవులకి మొదటి శతాబ్దంలో ఉన్న యూద మతంలో ఉంటూనే దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి విశ్వసించారు. అయితే వీరు యూదులే. వారి జాతీయత ఏమి వారు వదులుకోవాల్సిన అవసరం లేదు. అయితే క్రీస్తునందున్నాం గనక పాత ఆచారాలు, పద్ధతులు పాటించవలసిన అవసరం లేదు. ఇప్పుడు క్రీస్తును చూస్తూ ముందుకు సాగాలి. సరే, క్రీస్తు దేవదూతల కంటేను, ప్రవక్తల కంటేను, మోషే కంటే, యెహోషువ కంటే, అబ్రహాము కంటే, మహామహుల కంటే, భక్తుల కంటే, భూమి మీద ఉన్న రాజుల, అధిపతుల కంటే శ్రేష్ఠుడు అనే కోణంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని నిరూపణ చేస్తూ వ్రాస్తూ ఉన్న పత్రిక ఇది. ఇప్పుడు క్రీస్తు యాజకత్వాన్ని గురించి వ్రాస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం మొదటి నుంచి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరం యాజకుడై ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయిన జీవమునకును అంతమైనను లేనివాడైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రహాము ఇతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొందుకొని ఉన్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వాణ్ణి ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడుడన్నమాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా సావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అయితే అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఉండెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రములో వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఈ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమి చెప్పలా. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి సెదకును పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉంది. ఎలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ
బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది విచారణ చేయబడుచున్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రధాన ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు. కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు. కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావు అని ప్రభువు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు అనియు ఆయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయెను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడును సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రం తరువాత చెప్పిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట మన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తానే అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ప్రియ విశ్వాసులారా, ఈ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు అహరోను క్రమంలో ఉన్న యాజకత్వానికి, మెల్కీసెదెకు క్రమంలో ఉన్న యాజకత్వానికి తేడా చూపబడుతూ ఉంది. ప్రియ విశ్వాసులారా, గత అధ్యాయాల నుంచే మెల్కీసెదెకు అనే పేరు ప్రస్తావనలోకొచ్చింది. ఎవరు ఈ మెల్కీసెదెకు? ఆరంభంలోనే అబ్రహాము యుద్ధం చేసి తిరిగి వచ్చిన తరువాత, సంహారం చేసి తిరిగి వచ్చిన తర్వాత మెల్కీసెదెకు ఎదుర్కొన్నాడు అన్న వివరాలు వ్రాయబడ్డాయి కదా! అధ్యాయాన్నంతా శ్రద్ధగా వినండి. మెల్కీసెదెకు షాలేము రాజని, అలాగే ఆయన యాజకుడిగా, రాజుగా ఉన్నాడు. యాజకుడైన రాజు. మన బైబిల్ గ్రంథంలో ఏ రాజు యాజకత్వపు పరిచర్య చేసినట్లు లేదు. ఏ యాజకుడు రాజుగా అన్నట్లుగా కాదు. ప్రధాన యాజకుడు వేరే, రాజు వేరే. రాజులు రాజుగానే ఉంటారు. యాజకులు లేవి గోత్రం నుండే వస్తారు. అయితే ఈ ప్రధాన యాజకుడు ఎవరు? ఈయన పేరు మెల్కీసెదెకు. షాలేం రాజు. సమాధానానికి, నీతికి రాజు అనే అర్థం వస్తుంది. మెలకు అంటే రాజు. ఇక సెదెకు అంటే నీతి. యెహోవా సిద్కెను అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా! అంటే యెహోవా నీతి అని. అంటే ఈయన నీతి రాజు, శాంతి రాజు, నీతి న్యాయాలకు రాజు, సమాధానానికి రాజు. ఇన్ని పోలికలు ఎవరికున్నాయి? రాజు అయిన యాజకుడు మన ప్రభు అయిన క్రీస్తుకే కదా! ఈయన క్రీస్తుకు ఒక సూచన. సరే, ఈయన గురించిన ప్రస్తావన ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుంచి ఉంటుంది. ఇంచుమించు ఒక 7 వచనాలు మాత్రమే ఆదికాండంలో ఈయన గురించి ఉన్నాయి. అక్కడి నుంచి నేరుగా 110వ కీర్తనలో 4వ వచనంలో కనిపిస్తది ఈ పేరు. మరలా అక్కడి నుండి హెబ్రీ పత్రికలో మాత్రమే ఈయన గురించిన వివరాలు చూస్తాం. పాత నిబంధనలో ఎక్కువగా ప్రస్తావించబడని ఒక వ్యక్తి పేరుని పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా కొన్ని అధ్యాయాల పాటే ఈయన పేరు ప్రస్తావనలోకి వచ్చింది. చూడండి. ఈయన మెల్కీసెదెకు. సరే, వంశావళి లేదు, తల్లిదండ్రులు లేరు. ఆయన గురించిన వివరాలేమీ లేవు. ప్రియ విశ్వాసులారా, లేవు అంటే లేవు అందామా? అంటే అలా కాదు. బైబిల్ గ్రంథంలో ఏవి చెప్పబడలేదు గనక ఏమి లేవంతే. బైబిల్ గ్రంథంలో ఏది వ్రాయలేదు. కేవలం ఆ సందర్భాన్ని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేయించారు. ఎందుకంటే ఈయన క్రీస్తుకి ముందు గుర్తు. క్రీస్తుకి ముందు గుర్తుగా ఉన్న ఈయన ఆవేళ ఏం జరిగిందంటే, లోతు సొదొమ పట్టణాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళిపోయి నివాసం చేస్తూ ఉన్నాడు. తూర్పు రాజులకి, పడమటి రాజులకి యుద్ధం జరిగింది. అయితే ఒక సైన్యం గెలిచింది. మరో సైన్యం ఓడిపోయింది. ఎప్పుడైతే ఓడిపోయిందో సొదొమ, గొమొర్రా ఆ ప్రాంతాలు కూడా పట్టబడ్డాయి.
వాళ్ళ రాజులు కూడా ఖైదీలయ్యారు. అంతేకాదు లోతు కూడా ఆ ప్రాంతపు వాసి అయినందున లోతు కూడా పట్టబడ్డాడన్న సంగతి అబ్రాహాంకి తెలిసింది. అబ్రాహాము ఇంట పుట్టిన వారై అలవర్చబడిన యోధులు 318 మందిని వెంట వేసుకుని వెళ్ళాడు. 318 ఇతను వీరందరూ ఇంట్లో పనివారు. ఇక వీరు కాక వీరి పిల్లలు, వీరి భార్యలను లెక్క వేస్తే ఇంచుమించు అబ్రాహాము ఇంట 1000 మంది సేవకులున్నారు, పనివాళ్ళు. అయితే వారిలో పురుషులు యుద్ధం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవారు. అంటే వీరు యుద్ధాల్లో ఆరితేరిన వాళ్ళు కాదు. అయినా అప్పటికప్పుడే సిద్ధం చేసుకొని 318 మందిని వెంట పెట్టుకొని కదుర్లయోమెరు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ సిద్దీము లోయ ఆ ప్రాంతాలలో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు దేవాది దేవుడు, మహాదేవుడు, సర్వశక్తివంతుడైన మన ప్రభు అయిన యేసు అబ్రహాముకి అఖండ విజయాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే గొప్ప విజయాన్ని అబ్రహాము పొందుకున్నాడో, అబ్రహాము విజయంతో తిరిగొస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం గెలిచాడు కదా! యుద్ధం గెలిచిన వారికి సొదొమ రాజు అబ్రహాముని శోధించడం ప్రారంభించాడు. ఏమని అంటున్నాడంటే, "అయ్యా, యుద్ధ ఖైదీలుగా" అంటే ఓడిపోయిన వారు ఇప్పుడు ఖైదీలవుతారు. ఎవరైతే ఓడిపోతారో వారికి, గెలిచిన వారికి ఓడిపోయిన వారందరూ ఖైదీలుగా రావాల్సుంటుంది. వారిని చంపేయొచ్చు, లేదా ఖైదీలుగా పట్టుకెళ్ళొచ్చు. యుద్ధాలలో అప్పటి కాలంలో ఈ పద్ధతులుండేవి. ఒకటి, వాళ్ళని బంధిద్దామా? బంధించి మన దేశానికి తీసుకెళ్ళి బానిసలుగా మారుద్దామా? 2, వాళ్ళని అక్కడే చంపేద్దామా? 3, ఆ ప్రాంతంలోనే వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గర నుండి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏం చేసేవారంటే, పన్ను కట్టాలి. ఇన్ని సంవత్సరానికి ఇంతని నియమించి, లేదంటే వాళ్ళు పండించే పంటల్లో ఇంత భాగం మాకు రావాలి. ఇలా 3 పద్ధతుల్ని యుద్ధాల సమయంలో ఓడిపోయిన వారు మీద గెలిచిన వారు అమలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అబ్రహాంతో సొదొమ రాజు అంటున్నాడు, "నైనా అబ్రహాం గారు, మీరు చాలా గొప్ప విజయాన్ని మాకందించారు. మీరు నన్ను, ఈ ప్రాంతాల్ని, మా ప్రజల్ని మీరెంతో కాపాడారు. మీకు చాలా కృతజ్ఞతలు. ఖైదీలుగా ఉన్న ఈ ప్రజల్ని మాకు అప్పజెప్పేయండి. అయితే ఒకటి, ఈ కొల్ల సొమ్మంతా మీరు తీసుకెళ్ళండి. అంతా మీదే. అసలు మీదే మొత్తం" అని ఒక శోధనలోనికి తీసుకువెళ్ళే సమయం రాబోతా ఉంది. అంటే సొదొమ రాజుని కలుసుకోగానే అతడు మాట్లాడే మాటలివే. అబ్రహాం గెలిచి వీరి సంభాషణలోనికి వెళ్ళక ముందు, గెలిచి అబ్రహాము తనతో కూడా విడిపించబడిన వారు వస్తూ ఉన్న సందర్భంలోనే ఈ షాలేం రాజుగా పిలువబడిన మెల్కీసెదెకు ఎదురయ్యాడు. షాలేము అంటే చాలామంది యెరూషలేము అన్నట్లుగా వర్ణిస్తారు. అలా కాదు. షాలేము అంటే శాంతి, సమాధానం అనే అర్థం వస్తుంది. ఇతను ఏదో ప్రాంతానికి రాజు, ప్రాంతం పేరు కూడా చెప్పలేదు. ఊరి పేరు చెప్పలేదు. వివరాలు చెప్పలేదు. పేరు మాత్రమే చెప్పారు. వంశావళి చెప్పలేదు. తల్లిదండ్రులు చెప్పలేదు. పుట్టుక ఎప్పుడో చెప్పలేదు. మరణం కూడా చెప్పలేదు. అందుకే ఏమీ లేవు. ఏమీ లేని దాన్ని బట్టి చూస్తే ఆది అంతము లేని దేవునిగా, దేవునికి కుమారుడికి సూచనగా ఉన్నాడు. ఈయన దేవుని కుమారుడు కాదు. దేవుని కుమారుడికి సూచనగా ఉన్నాడు. అంతేకాదు, ఈయన ఒక పట్టణానికో, ఒక ప్రాంతానికి రాజు. అలాగే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. ఇప్పుడు ఈ శోధనలో అబ్రహాం పడకముందే సేవకుడు ఎదురొచ్చాడు. ఎదురొచ్చి రొట్టెను, ద్రాక్షరసాన్ని తీసుకొనొచ్చాడు. ప్రియ విశ్వాసులారా, ఈ ఆత్మీయ వ్యక్తులిద్దరిని చూడండి. మనము యేసుక్రీస్తు ప్రభువు వచ్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి, ఆయన అలా చేయడానికి ముందు రోజు రాత్రి, అంటే రేపు ఉదయం సిలువ వేస్తారు అనిపించుకొని, ఈ సమయమందు చివరి భోజనం చేస్తూ, ఆ భోజనంలో ఒక రొట్టె పట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, "ఇది నా శరీరం" అన్నారు. పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, "ఇందులో ఈ ఉన్న రసము నా రక్తానికి సాదృశ్యం. మీరు దీన్ని చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకోనండి. నా మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోనండి. నేను వచ్చే వరకు ఈ పరిచర్య కొనసాగించండి" అని పరిచర్య అప్పగించారు. ఈ పరిచర్య 2 సంవత్సరాల క్రితం నుండి జరిగింది. నాటి నుండి నేటికి అమల్లో ఉంది. మనం జరిగిస్తున్నాం. అయితే ఈ ఆత్మీయ వ్యక్తుల్ని చూడండి. యేసుక్రీస్తు రావడానికి కొన్ని వేల సంవత్సరాల ముందే వారు ఇది చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుకి ఇంచుమించు 2000 సంవత్సరాల కన్నా ముందే వారిది జరిగించారు. పరిచర్యలో వారు ఇద్దరు పాలుపందులు పంచుకున్నారు.
ఆయనేమో రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొనొచ్చి, "అబ్రహాము సర్వోన్నతుడైన దేవుడు, భూమికి, ఆకాశానికి సృష్టికర్త ఆయన నిన్ను ఆశీర్వదించును గాక" స్పష్టంగా చెప్పేసాడు. అంటే అబ్రహాంకి శోధనలోకి వెళ్ళబోయే ముందే దేవుడు ఒక సేవకుడిని పంపాడు. పంపి ఆయన ద్వారా దీవెన అందించాడు. ఆయన ద్వారా ఈయన చిక్కులలో పడకుండా, వాగ్దానానికి వారసుడు కాకుండా అడ్డగించుకునే సాతాను తంత్రాలను ఎదిరించుకునేలాగా ఒక శక్తిని పుంజుకునేలాగా సహాయం చేశాడు. ఎప్పుడైతే ఈ రొట్టె ద్రాక్షారసపు పరిచర్య ముగిసిందో, కొల్ల సొమ్మంతట్లో 10వ భాగాన్ని షాలేం రాజు ఈ మెల్కీసెదెకుకు అబ్రాహాం అప్పగించాడు. అప్పగించిన తర్వాత ముందుకు ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ప్రస్తావన మరలా 110వ కీర్తనలో అది మెస్సియా కీర్తన. క్రీస్తు ప్రభువుతో తండ్రి అయిన దేవుడు చెప్తాడు. 110వ కీర్తన మొదటి వచనంలో, "నీ శత్రువులను నీ పాదపీఠముల దగ్గర నేనుంచే వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో అన్నాడని" దావీదు పాడతాడు. ప్రభువెవరు? యెహోవా దేవుడు. నా ప్రభువు ఎవరు? యేసు. యెహోవా దేవుడు యేసుతో చెప్పిన మాటలవి. 4 వచనానికొచ్చేసరికి, "నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడుగా ఉంటావు" అని వాగ్దానం చేశారు యేసు ప్రభువుకి తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు గురించి పౌలు గారు చాలా వివరణాత్మకంగా రాస్తున్నారు. ఇప్పుడు జరిగిందేంటి? ఎప్పుడైతే ఆ మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళాడో, ఇతను కొంచెం ముందుకు సాగారు. సొదొమ ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సొదొమ రాజు అడుగుతాడు, "అయ్యా! ఇదిగో ఆ ధనమంతా తీసుకో. కొల్ల సొమ్మంతా నీదే. ఈ మనుషుల్ని నాకు అప్పజెప్పంటే" అబ్రహాం పలికే మాట చాలా గొప్పది. ఏమంటే, "నీవు నన్ను ధనవంతుడిని చేశానని చెప్పుకొనకుండా ఉండే నిమిత్తం చెప్పుల వారైనా, నూలు పోగైనా వద్దు. ఈ పడుచువారు తినడానికి ఆహారం మాత్రం ఏర్పాటు చేయమంటాడు." అంటే ఏంటి? గొప్ప శోధన నుండి అబ్రహాం కాపాడబడ్డాడు. అబ్రహాముని శోధనలో నుండి తప్పించిన ఆ మెల్కీసెదెకు వంటివాడే మన ప్రభువు అయిన క్రీస్తు. సాధారణంగా లేవీ గోత్రానికి యాజకత్వపు హోదాను ప్రభువు ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రాల్లో లేవీ గోత్రాన్ని ప్రత్యేకించాడు. మీరు నా పని చెయ్యండి అన్నాడు. తన పని చేసే ఈ లేవీల పోషణ బాధ్యత అంతా మిగతా ఇశ్రాయేలు ప్రజలకు అప్పజెప్పాడు. మీరు పండించిన పంటలోను, మీరు సంపాదించుకునే ధనంలో వీరికి భాగం ఏర్పాటు చేయండి. ఎందుకంటే వీళ్ళు నా పని చేస్తారు. నా ఆలయంలో, నా ప్రత్యక్షపు గుడారంలో వీరు నా సేవ చేస్తారు. వీరు వాళ్ళ పనులు చేసుకోరు. నా పని చేస్తారు. అందుకే వీరిని మీరు పోషించండి అని ఒక ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలోనే దేవుడు మనుషులకిను, దేవునికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండాలని లేవి గోత్రంలో నుంచి అహరోన్ని దేవుడు పిలిచాడు. ఈ అహరోను క్రమం ఎలాగుంటుందంటే, పిలువబడిన మనుషులు వీరు. అహరోను తర్వాత అతని కుమారుడు యోగ్యుడు, ఏ లోపము, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే అతన్ని నియమిస్తారు. లేదంటే అతని తర్వాత అతని సహోదరుడికి ఏ లోపం లేకపోతే మొదటి వాడికి లోపాలుండి, శరీర లోపాలు, అవయవ లోపాలు ఏమన్నా ఉంటే అతన్ని ప్రక్కన పెట్టి రెండో వానికి అర్హత ఇస్తారు. ఇలాగది నిరంతరం కొనసాగుతా ఉంటుంది. తండ్రి తర్వాత నుండి కొడుకుకి, కొడుకు తర్వాత నుండి అతని కొడుకుకి, కొడుకు ఇలాగా ఈ పరిచర్యను నియమిస్తారు. అయితే స్వభావరీత్యా చూస్తే వీరు, వీరు పాపం చేసిన వారు, వీరు లోపాలున్నవారు, వీరి కోసం కూడా వీరు బలులర్పించాలి. కానీ మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నతమైన వాడు. ఈయన ప్రధాన యాజకుడు. ఇటు ప్రధాన యాజకుడు ఎంత గొప్పవాడంటే, ఈయన పాపులలో చేరినవాడు కాడు. నిష్కల్మషుడు. ఏ పాపం చేయని పరిశుద్ధుడు. ప్రత్యేకంగా ఉన్నవాడు. తన్ను తాను దేవునికి బలిగా అర్పించుకున్నవాడు. దేవుని అభిష్టాన్ని నెరవేర్చినవాడు. ప్రత్యేకించి ఇంకో మాట చెప్పనా? అహరోను, నీవు యాజకుడివి. నీ తరాలన్నీ యాజకులుగా తర్వాత నియమించబడతారు. అహరోను సంబంధించిన ఈ లేవి గోత్రాన్ని నా పని కోసం నేను నియమిస్తున్నాను అన్నాడు గాని, వాళ్ళ యాజకత్వపు పరిచర్య ఎలాగుంటుందంటే కొద్ది కొద్దిగా మరి కాలం ముగుస్తుంది. లేదా వయో పరిమితి ఉంటుంది. ఆ వయసుకొచ్చేసరికి వారే ఆ పదవి నుండి వారిని తొలగించి మరొకరిని నియమిస్తారు. ఇలా షరతులున్నాయి. వాళ్ళలో లోపాలున్నాయి. కానీ ఇట్టి ప్రధాన యాజకుడు ఈయన మెల్కీసెదెకు క్రమంలో. ఎందుకంటే ఈయన యూదుడు. యూదులలో ఎవరు పరిచారకులుగా ఉండలేదు. ఆలయపు పని చేయలేదు. కానీ ఈయన
యూదుడైనప్పటికీ తండ్రి వాగ్దానం చేత మెల్కీసెదెకు క్రమంలో యాజకుడయ్యాడు. మెల్కీసెదెకు క్రమం అంటే మెల్కీసెదెకుకు ఎలాగైతే వంశపు హక్కులు రావాలి, వంశంలో నుండి రావాలి ఆ రూల్ లేదు. మెల్కీసెదెకు విషయంలో ఆ నియమం లేదు. ఇదిగో ఇంత వయసుండాలి, ఇలా ఉండాలి ఆ నియమం కూడా లేదు. అలాగే ఇతడు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు. ఇక యేసుక్రీస్తుకి ఇంకా ప్రత్యేకమైన అర్హతలున్నాయి. ఎందుకంటే ఈ యాజకులు తమ కోసం బలులర్పించుకుంటారు. మనుషుల కోసం బలులర్పిస్తారు. వీరు చచ్చిపోతే వీరి తర్వాత ఇంకొకరు నియమించబడతారు. వీరు అక్షరార్థమైన ధర్మశాస్త్రానికి పరిచర్య చేస్తారు. ఈ ధర్మశాస్త్రం ఎలాంటిదనుకున్నారు? మనిషిని నీవు తప్పుడోడివి అని చెప్తుంది గానీ తప్పుదిద్దదు. నీకు శిక్ష పడతదని చెప్తది గానీ శిక్ష నుండి కాపాడదు. రోగం ఇది అని నిర్ధారణ చేస్తుంది గానీ, రోగానికి మందిచ్చి రోగాన్ని సరిజేసేది కాదు ఈ ధర్మశాస్త్రం. అలాగని ధర్మశాస్త్రం వ్యర్థమైంది కాదు. శ్రేష్టమైంది. మంచిదే. మనిషిని అదుపులో ఉంచడానికే ఏర్పాటు చేయబడింది. కానీ, ఈ ధర్మశాస్త్రం అంత ఉన్నతమైన విలువకి మనిషి ఎదగల. కాబట్టి ఈ మనుషులతో పోలిస్తే ఇప్పుడు ధర్మశాస్త్రము వారి విషయంలో నిష్ప్రయోజనమైనట్లుగా కనిపించింది. ఇప్పుడు ధర్మశాస్త్రానికి మించిన కృప కావాలి. ధర్మశాస్త్రానికి కట్టుబడ్డ పరిచర్యకు మించిన ఉన్నతమైన, శ్రేష్టమైన పరిచర్య కావాలి. పరిచారకుడు కావాలి. ధర్మశాస్త్రమందున్న యాజకులు మరణం అందరికీ వస్తుంది. చనిపోతున్నారు. వారిలో కూడా పాపం ఉంటుంది. ఆ పాపంతో బలులర్పిస్తున్నారు. బలులు తాత్కాలికం కోసమే. అవి స్థిరంగా కాదు. కానీ ఈయన ఎలాంటి వాడు? ఈయన పరిశుద్ధుడు. పాపులలో చేరనివాడు. తన్ను తానే ప్రత్యేకంగా ఒక అర్పణగా, బలిగా సమర్పించుకున్నవాడు. ఈయన నిరంతరము తన యొద్దకు వచ్చువారి పక్షంగా విజ్ఞాపన చేయడానికి పరలోకమందున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి తాను ప్రవేశించడమే కాదు, తన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ తీసుకువెళ్ళి, మనలో మన అనుభవాల్లో సహా అనుభవం ఉన్నది గనక ఈయనకి మన గురించి తండ్రి దగ్గర విజ్ఞాపన చేసే శక్తి గలవాడుగా ఉన్నాడు. ఉన్నతమైన గుణ లక్షణాలు కలిగిన వాడు. మెల్కీసెదెకు క్రమంలో నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. మన ప్రభువు అయిన యేసు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనందరికీ మేలు చేసేవాడు. మనందరికీ ఈయన ప్రధాన యాజకుల్లాగా, ఇతరులాగా తమ సొంత పాపాల కోసం, అలాగే ఇతరుల పాపాల కోసం అలా కాదు. ఈయనే అందరి పాపాల కోసం ఏ పాపం లేనివాడు. తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. ఇక ఒక్కసారే శుద్ధి చేశాడు. శిలువ తర్వాత బలి అర్పించవలసిన అవసరం లేదు. శిలువ తర్వాత ఆ పాత నిబంధనలో చెప్పబడ్డ ఆ పండుగలు ఆచరించవలసిన అవసరం లేదు. అన్నింటికి ఒక మార్పు తీసుకొచ్చాడు. యాజకత్వపు విధానానికే మార్పు తీసుకొచ్చాడు. పాత నిబంధన యాజకులు ఎలాంటి వారంటే, వారు దేవునికి, మనుషులకి మధ్య వారు అడ్డంగా ఉన్నారు. కానీ ఈయన అలా కాదు. అడ్డు తొలగించి మనుషులను దేవుడి దగ్గరికి నేరుగా తీసుకొచ్చాడు. ఇటు ప్రధాన యాజకుడు ఉన్నతమైన వాడు. ఈయన యందు ఉన్నవారు ఎంతైనా ధన్యులు. ఈయన మీద విశ్వాసం ఉంచండి. ఈయన్ని చూడండి. మీరు లోకపు రీత్యా ఉన్న మనుషుల్ని చూడకండి. లోకస్తుల్లాగా మీరు నడిపించబడకండి. ఇటు ప్రధాన యాజకుడు ఉన్నతమైన వాడు. ఆయన ఔన్నత్యం ఎంతో గొప్పది. ప్రియ విశ్వాసులారా, 8వ అధ్యాయంలోనికి రండి. 8వ అధ్యాయం మొదటి నుంచి. మేము వివరించుచున్న సంగతులలో సారాంశం ఏంటంటే, మనకు ఇటు ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామహుని సింహాసనమున కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణ బలి అర్పించుటకు నియమించబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించుచున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున వస్తువులను చేయుటకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువులు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. అయితే ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడి మరి ఎక్కువైన నిబంధనను మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము
పొంది ఉన్నాడు. ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశమే లేదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు. ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది. అప్పట్లో ఇశ్రాయేలు ఇంటివారితో, యూదా ఇంటివారితో నేను క్రొత్త నిబంధన చేస్తాను. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకైనా వారి చెయ్యి పట్టుకొనిన దినముల్లో వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేరు గనుక నేను వారిని అలక్ష్యం చేసితినని ప్రభువు చెబుతున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారిలో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినయుందును. వారు నాకు ప్రజలయుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తమ పట్టణస్థునికైనను, తన సహోదరునికైనను ఉపదేశం చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకం చేసుకొననని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్య మగుటకు సిద్ధంగా ఉంది. ఈయనెలాంటి వాడంటే శ్రేష్టమైన నిబంధనకు హక్కుదారుడు. పరలోకమందు ఉన్న అద్భుతమైన ఆరాధన క్రమాన్ని, ఆ ఆరాధన విలువలను, ఆ ఉన్నతమైన అన్నింటికి ఛాయారూపకంగా ఈ భూమి మీద దేవుడు ఒక ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయించాడు. మోషేకి సినాయి కొండ మీద చూపించాడు. ఇదిగో నీకెలా చూపించానో అలా చేయించన్నాడు. మోషే అలాగే చేయించాడు. అహరోను క్రమమున వచ్చిన యాజకులందరూ అసలైతే ఏదైతే ఉందో దాని ఛాయారూపం అంటే నీడ లాంటిది. రాబోతున్న పరిచర్య, మనం వెళ్ళబోతున్న పరలోక రాజ్యంలో ఉన్నదంతా శ్రేష్టమైనది. ఇక్కడ ఉన్నదంతా ముందు గుర్తు. ప్రియ విశ్వాసులారా, ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ప్రతిదీ యేసుక్రీస్తునే చూపిస్తుంది. బలిపీఠం యేసుకే సాదృశ్యం. సిలువనెక్కాడు. మన కోసం బలి అయ్యాడు. గంగాళం యేసుక్రీస్తుకే సాదృశ్యం. మనం దేవునిలో ఉండాలంటే శుద్ధి చేయబడాలి. సముఖపు రొట్టెల బల్ల ఆహారానికి సాదృశ్యం. అంటే అది దేవుని వాక్యానికి సాదృశ్యం. ధూపవేదిక మనం ప్రార్థనాపూర్వకంగా దేవునితో ఒక అనుబంధం కలిగి ఉండటానికి సాదృశ్యం అవుతుంది. దీపవృక్షం మనం వెలిగించబడాలి. క్రీస్తులో వెలగాలి. క్రీస్తే వెలిగించేవాడని తెలియచేస్తుంది. ఇక అతి పరిశుద్ధ స్థలంలో ఉండే నిబంధన మందసం. అది సాక్షాత్తు దేవుని సన్నిధి. ఇవన్నీ యేసుక్రీస్తునే చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న యాజకులందరూ ఆ ముందు గుర్తులకి పరిచర్య చేశారు. గుర్తుగా ఛాయాచిత్రంగా ఉన్న వాటన్నింటికి పరిచర్య చేశారు. కానీ ఈయన ఈ గొప్ప యాజకుడు అన్నింటిపైన హక్కుదారుడై ఉండి, అన్నింటికి పైన వాడై ఉన్నాడు. ఇంకా ఉన్నతమైన వాగ్దానాలకు వారసుడు. మన దగ్గరకొచ్చే వారందరికీ ఆ వాగ్దానాలను అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఇదిగో గురించి ఈ మాటలన్నీ ప్రవచనాత్మకంగా ముందే చెప్పబడ్డాయి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న ఒక 4 వచనాలను ఇక్కడ గ్రంథకర్త వాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో ఆ దినాలలో నేను వారితో క్రొత్త నిబంధన చేస్తా. వారి చెయ్యి మరలా పట్టుకుంటా. వారు నా పాత నిబంధనలో నేను ఏర్పాటు చేసిన విధులలో నిలవలేకపోయారు. నిజమే. ఏ మనిషి ధర్మశాస్త్రంలో నిలవలేకపోయాడు. ధర్మశాస్త్రాన్ని ఏ మనిషి భూమి మీదున్న యోధులలో, ఇశ్రాయేలీయుల్లో ఒక్కరు కూడా పాటించలేకపోయారు. యేసుక్రీస్తు మాత్రమే సంపూర్ణంగా నెరవేర్చాడు. అయితే వారితో ఆ నిబంధన కాదు. ఇప్పుడు క్రీస్తు ద్వారా నూతన నిబంధన చేస్తా. వారి చేయి పట్టుకుంటా. వారికి నూతనమైన అనుభవాలనిస్తాను. వారి హృదయాల మీద నా వాక్కులు రాస్తాను. వారితో నేనుంటాను. నేను వారికి దేవుడై ఉంటాను. వారు నాకు ప్రజలై ఉంటారు. యేసుక్రీస్తు ద్వారా నేను వారిని చేర్చుకుంటా. ఎప్పుడైతే వారు క్రీస్తు ద్వారా చేర్చబడతారో, చేర్చబడిన వారిలో ఇక ఎవరు చెప్పాల్సిన అవసరం ఏముంది? కొత్తగా యేసయ్యని తెలుసుకోండి. కొత్తగా యేసయ్యకి ప్రార్థించండి. యేసయ్య జ్ఞానం సంపాదించుకున్నారండి. ఇలాంటి మాటలు చెప్పాల్సిన అవసరం ఏముండదు. ఎందుకంటే నన్ను గురించి అందరూ తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడం కోసమే క్రీస్తుని పంపాడు. ఈ క్రీస్తు సువార్తను బోధించాడు. రాజ్యపు సువార్తను ప్రకటించాడు. అనేకుల జీవితాలు వెలిగించాడు. వెలిగించిన ఈ క్రీస్తు అందరి పాపాల కోసం ఒకేసారి తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. రక్తమంతా చిందించాడు. అది పరిశుద్ధ రక్తం. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలకి విమోచన.
విశ్వసించిన వారందరూ కృపచేత రక్షించబడతారు. క్రీస్తునందు మనం పరిశుద్ధులమవుతాము. పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే క్రీస్తు యొక్క పవిత్రత మనకిస్తాడు. క్రీస్తు నీతి మనకిస్తాడు. అమూల్యమైన రక్తంతో మనల్ని శుద్ధి చేస్తాడు. ఇప్పుడు ఈ రక్తం చేత మనల్ని శుద్ధి చేయటమే కాదు, మన కోసం రక్తం చిందించిన ఈ యేసు ప్రభు ఉన్నతమైన లోకమందు మహామహుని సింహాసనం కుడి పార్శ్వాన ఆసీనుడయ్యాడు. ఇప్పుడు యాజకుడయ్యాడు. ముందు అపోస్తలుడిగా వచ్చాడు. సువార్త చెప్పాడు. ఇప్పుడు యాజకుడయ్యాడు. శ్రేష్టమైన పరిచర్య మనకు చేయడానికి, శ్రేష్టమైన వాగ్దానాలు మనకివ్వడానికి ఆయన్ని నమ్మితే చాలు. నమ్మిన నీ పక్షాన, నా పక్షాన వేడుకుంటున్నాడు తండ్రిని. తండ్రి వీరిని నీ బిడ్డలుగా స్వీకరించని నీ కోసం, నా కోసం. అదిగో అలనాడు పాత నిబంధన గ్రంథంలో యాజకుల దగ్గరికి వెళితే వారు ఎలాగైతే ఒక బలి తీసుకొని, బలి పశువుని వధించి, దాని రక్తాన్ని బలిపీఠం దగ్గర ఒలికించి, కొంత తీసుకొనొచ్చి వీరి మీద ప్రోక్షణ చేసి, మీ బలి మీకోసం బలి అర్పించబడింది. మీ పాపాలు క్షమించబడ్డాయని ఎలాగైతే ఆ పాత నిబంధన యాజకుడు ఒక జంతు బలి ద్వారా చెప్తాడో, ఇప్పుడు యేసు కూడా చెప్తున్నాడు. ఇదిగో మీ పాపాలు నేను క్షమించాను. మీరు నేరుగా రండి. ఎందుకంటే అక్కడ పాత నిబంధనలో అయితే యాజకుడే ఉన్నాడు మధ్యలో. ప్రజలు ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గరికే రాగలుగుతారు. కానీ యేసు ద్వారా మనం అతి పరిశుద్ధ స్థలమైన పరలోక రాజ్యం వరకు వెళ్ళగలుగుతాం. అడ్డులన్నీ తొలగించాడు. అడ్డుబండలన్నీ కొట్టివేశాడు. ఇక నీకు, ప్రభువుకి ఏదన్నా పాపం అనే అడ్డుబండ ఉందా? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ప్రభువు చెప్తారు కదా! రక్షింపనేరకయుండునట్లు నా హస్తం కురచకాలేదు. విననేరకయుండునట్లు నా చెవులు మందగిలలేదు. ఈ పాపమే అడ్డుబండగా వచ్చింది. ఆ బండ తీసివెయ్యి, నా స్వరం వినిపిస్తుంది. నా చెయ్యి నీ దాకా వస్తుంది అని నాడు ప్రభు చెప్పినట్లే నేడు చెప్తున్నాడు. ఆయన అన్నీ తొలగించాడు. శ్రేష్టమైన యాజకుడు. పాత యాజకులైతే వాళ్ళను గుడారపు ద్వారం దగ్గరే ఉండేవారు. దేవుడికి వారికి మధ్యలో వీళ్ళుండేవారు. దేవుని దగ్గరికి వాళ్ళు, వాళ్ళకి దేవుడు దగ్గరవ్వటం ఉండేది కాదు. మధ్యలో యాజకులే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఈ యాజకుడు వాళ్ళలాగా ఏదో బలి అర్పించడం కాదు. ఆయన్నే బలిగా అర్పించుకొని, ఇప్పుడు ఈ మధ్య వర్తిత్వాన్ని మన పక్షంగా ఆయన చేసి, పరమందాసీనుడై ఆయన దగ్గరకొచ్చిన మనందరిని తండ్రి దగ్గరికి, తండ్రి వీళ్ళు మా పిల్లలే. వీళ్ళని ఇదిగో మన రాజ్యంలో ఉంచుదాము అంటూ మన అవసరతల కోసం, మన కోసం, మనకు ఆ పరమందు స్థానం ఇయ్యటం కోసం నేటికి విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు. వారైతే మరణించేవారు. మరణిస్తే దేవుని వార్త ఎలా తెలిసిద్ది? మరొక క్రొత్త యాజకుడు నియమించబడితే తప్ప. కానీ ఈయనకు మరణం లేదు. వారు బలహీనులే. మన బలహీనతల విషయంలో వారు ప్రార్థన చేయలేరు. ఉదాహరణకు ఒక సేవకుడున్నాడు. తనకే చాలా అనారోగ్యం అనుకోండి. ఇంక అసలు లేవలేని స్థితి అనుకోండి. తన విశ్వాసుల పక్షంగా ప్రార్థన చేయగలుగుతాడా? ముందు తన కోసం ప్రార్థన చేసుకుంటాడు. అవును కదా! కానీ ఈ సేవకుడు, ఈ యాజకుడు, ఈ ప్రధాన యాజకుడైన యేసు ఎలాంటి వాడంటే, మనందరి కోసం విజ్ఞాపన చేస్తాడు. నిరంతరం జీవిస్తున్నాడు. రాత్రి లేదు, పగలు లేదు. ఏ సమయమైనా అర్ధరాత్రి అయినా, మిట్ట మధ్యాహ్నం అయినా, వివేకుజామైనా, ఏ సమయమందైనా నువ్వు మోకరించవచ్చు, ప్రార్థించవచ్చు. సమయోచితమైన సహాయం కోసం కృపాసనమునొద్దకు చేరవచ్చు. కృపాసనమునొద్దకు చేర్చి, సమయోచితమైన సహాయాన్ని మనకందించే ఈ ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఈయన ఉండటం ఎంతో ధన్యత. ఈయనను మనం కూడా అంటిపెట్టుకునుండాలి. ఈ యాజకుని చెయ్యి మనం గట్టిగా పట్టుకోవాలి. ఈ యాజకుడే నిన్ను, నన్ను మహా ఉన్నతమైన లోకంలోనికి, అతి పరిశుద్ధ స్థలమైన పరలోకంలోనికి చేరుస్తాడు. ప్రియ విశ్వాసులారా, అలా చేర్చాలని నేటికి మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తూ ఉన్న యేసు త్వరలో రాబోతున్నాడు. త్వరలో వచ్చి నిన్ను, నన్ను నేరుగా ఆ ఉన్నత లోకానికే తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు నేడే వస్తే నువ్వు సిద్ధపాటుతో ఉన్నావా? ఇంకను ప్రభు సిద్ధపడాలి అనే స్థితిలో ఉన్నావా? సిద్ధపడాలి అనే స్థితిలో ఉండక సిద్ధపడి ఉండు. ప్రియ విశ్వాసులారా, అంతకుముందు ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నాను. రైలు బండి దానికి నియమించబడిన సమయానికి అది వెళ్ళిపోతుంది. నీవు సిద్ధపడి ఉండకపోతే నీకోసం ఆగదు కదా! దాని సమయం ఏ సమయమో చెప్పారు. ఆ సమయానికి నీవు, నేను స్టేషన్‌కి వెళ్ళి అన్నీ సిద్ధం చేసుకొని అది రాగానే ఎక్కి కూర్చునేంత సిద్ధపాటు మనకు లేదంటే బండి వెళ్ళిపోతుంది. సరే, లోకం రీత్యా అయితే మరొక బండిలో వెళ్ళొచ్చు. కానీ దేవుడు ఒకసారి వచ్చాడంటే, సిద్ధపడ్డవారు వెళ్ళిపోయారంటే మరొక అవకాశం ఉండదు కదా! అందుకే నీకు దేవుడిచ్చిన ప్రాణము,
ప్రాణం అనే, ఆత్మ అనే దీపం నీలోనే ఉండగా, హిజ్కియాతో దేవుడు చెప్పినట్లుగా నీ ఇంటిని, నీ జీవితాన్ని దేవునికి నచ్చేలాగా చక్కబెట్టుకో. ప్రభు రాబోతూ ఉన్నాడు. వచ్చు గడియ సమీపిస్తుంది. నీవు సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి ఉంటే ఆనందంగా ఆనందించు, ఇతరుల్ని సిద్ధపరచు. సిద్ధపడకపోతే ఇదిగో హెచ్చరికగా తీసుకొని నేడే సిద్ధపడు. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.